3. అందరికీ నమస్కారం. కాశీలో మునిగితే అంటే చేసిన పాపాలు పోయి పునీతులు అవుతారు అని చెప్పని మన పూర్వకాలంలో పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే వైసీపీ పార్టీలో చేరితే అంటే ఒకవేళ కర్మగాలి మంచోళ్ళు ఆ పార్టీలో చేరరు. కర్మగాలి మంచోడు చేరినా కూడా సన్నాసిలాగా ఎదవలాగా అంటే అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చెప్పేటువంటి సన్నాసుల్లాగా తయారవుతారు అనే దానికి వంగవీటి నరేంద్ర అంటే ఆ ఇంటి పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదు. నరేంద్ర ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినందుకు అంటే తక్కువ కులం అతన్ని దాడి చేసి అతన్ని మరీ హింసించారు జన సైనికులు అని చెప్పి, ముఖ్యంగా కొరియర్ సీను అనే అతన్ని హింసించాడు కొరియర్ సీను అనే అతను అని చెప్పి ఒక వీడియో కూడా ప్లే చేసి చూపించి మరీ ప్రజలకు చెప్తా ఉన్నాడు. అంటే అదేదో తప్పు అన్నట్టుగా. ఎవరైతే క్షమాపణ చెప్పించారో ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ మనం విందాం. మరి ఈ వీడియో వంగవీటి నరేంద్ర చూశాడో లేదో నాకైతే తెలియదు. నరేంద్ర చూడు. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చ నాకుడు నా దృష్టిలో, ఒక పిచ్చోడు. సాక్షాత్తు రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పిచ్చనా కొడుకు అని చెప్పి అరేతురే అని చెప్పి గౌరవం లేకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పి అతనికి బుద్ధి చెప్పి ఇది తప్పు అయిపోయింది అని చెప్పి క్షమాపణలు అడగటం తప్ప? నరేంద్ర నిన్ను అడిగేది, నువ్వు మరి ఆ వీడియో ప్లే చేసినప్పుడు ఇతను మాట్లాడినటువంటి ఈ వీడియో కూడా ముందు ప్లే చేసి ఎందుకు జన సైనికులు అతని మీద దాడి చేశారో లేదా అతనికి బుద్ధి వచ్చే విధంగా చెప్పారని చెప్పి ఈ వీడియో కూడా ప్లే చేసి ఉంటే గౌరవంగా ఉండేది. అంటే ప్రశ్నించటం వేరు, దూషించడం వేరు. ప్రశ్నించడం అంటే ఏంటంటే, వంగవీటి నరేంద్ర నువ్వు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉండగా చైన్లు వాచీలు అవి ఇవి దొబ్బేసి చిరంజీవి గారిని కలుపుతా అన్నావంట కదా అని చెప్పి నేను ప్రశ్నించాను. అది న్యాయబద్ధంగా ఉంటుంది. ఒరే దొంగనా కొడక జేబులు దెంగే బేవారసిన నాయాలా అని చెప్పి నేను అన్నాను. అది తప్పు. అలా మాట్లాడకూడదు, ప్రశ్నించవచ్చు. అలాగే ఇతను కూడా మాట్లాడి ప్రశ్నించుంటే మా జన సైనికులు ఏమీ దాడి చేసేవాళ్ళు కాదు, లేదా అతనికి బుద్ధి వచ్చే విధంగా చెప్పేవాళ్ళం కాదు. మా దారిలో మేము శాంతియుతంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు అని చెప్పి. మేము ఎప్పుడు కూడా జన సైనికులను చట్టాలను మా చేతిలో తీసుకోము. కానీ అతను మాట్లాడినటువంటి మాటలు చాలా దారుణంగా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ కులాల ప్రస్తావన అనేది లేనే లేదు. ఇక బందరు పాలేరుగాడు వాడు ఇంకా ప్రెస్ మీట్ పెట్టేసి రెడ్ల మీద దాడి చేయలేరు, చౌదరుల మీద దాడి చేయలేరు, కాపుల మీద దాడి చేయలేరు, అతను ఏదో తక్కువ కులం వ్యక్తి కాబట్టి దాడి చేశారు అని చెప్పాను. జన సైనికులకి కులాలతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారిని గౌరవించకుండా నోటికి వచ్చినట్టు ఏ కులం వాళ్ళు మాట్లాడినా కూడా మేము దాడి చెయ్యం, వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్తూ ఉంటాం అన్నమాట. గతంలో నువ్వు కూడా నోటి దురదకి అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా వాగావు. నీకు కూడా బుద్ధి వచ్చే విధంగా చేసాము. అలాగే గుడివాడలో నీ పక్కన నీ ఫ్రెండు కొడాలి నాని గారు కూడా ఇలాగే నోటి దురద తీర్చుకుంటే ఆయనకు కూడా బుద్ధి వచ్చే విధంగా చేసాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కులాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని దూషించిన, వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడినా మేము కులాలతో సంబంధం లేకుండా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్తూ ఉంటాం. ఇంకా అంటే బందరపాలేరు ఇంకా బుద్ధి లేకోకుండా అతన్ని వెనకేసుకుని రావటం. ఒక మంత్రిగా చేసావు నువ్వు, ఒక స్థానికంగా ఒక నాయకుడివి, అతన్ని వెనకేసుకుని రావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకో. ఇకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా విర్రవీగాడు గర్వంతో, నన్నేమైనా అంటే నా కార్యకర్తలు దాడి చేస్తారు నేను కూడా ఆపలేను అని చెప్పాను. దీనికి పార్టీకి అంటే ఇప్పుడు జరిగినటువంటి బందర్లో జరిగినటువంటి సంఘటనకి మరి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జన సైనికులకు కావచ్చు ఎందుకు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు? ఏమో ఆవేశంలో ఇది నువ్వు చేసిన తప్పురా బాబు అని చెప్పి ఎవరైనా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేశారేమో. అదేం తప్పేం కాదు కదా. కాబట్టి మీరు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే మాత్రం వ్యభిచారం అనేది మాట్లాడకుండా మీరు నేర్పిన బుద్ధులే ఇవన్నీ కూడా, మీరు నేర్పిన పనులే. మేము అలా అని చెప్పి చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోము, చట్టానికి అనుగుణంగా మాత్రమే వెళ్తూ ఉంటాం. అందరికీ కూడా వైసీపీ పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళకి మేము తగిన బుద్ధి చెప్పడం అనేది కన్ఫర్మ్, దానిలో ఏ విధమైన డౌట్ లేదు. అలా అని చెప్పి చట్టాన్ని మా చేతిలోకి తీసుకోము, చట్టపరంగానే బుద్ధి చెబుతాం. జై హింద్.